स्टाफ आया तो సీలింగ్ లైన్ ఎంత మేడం సాటర్డే సండే మీకు టైం ఇవ్వండి మేము అప్పీల్ పోతున్నాం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక రోజు టైం ఇవ్వండి మేము అప్పీల్ పోతాం మేము సాటర్డే సండే ఇచ్చారు కదా మేడం ప్రైవేట్ ప్రాపర్టీ మేడం మా రోజు టైం ఇవ్వండి ప్రైవేట్ ప్రాపర్టీ లేదు సమస్య లేదు ఇది ప్రైవేట్ ప్రాపర్టీ 100% ప్రైవేట్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ మేడం ఇప్పుడు సీలింగ్ ల్యాండ్ మొత్తం పట్టదారు ఎంత డిక్లేర్ చేసి మాకు ఒక రోజు టైం ఇవ్వండి మేడం మీకు చూపించండి ఒక రోజు టైం ఇవ్వండి
అవును మేడం, కలెక్టర్ అప్పీల్ చేసుకున్నాము. కలెక్టర్ గారు అవును మేడం, సాటర్డే సండే చూసి ఇచ్చారు కదా, నేను ఆగే కదా. కలెక్టర్ గారు ఒకరోజు టైం ఇవ్వండి. అంత అర్జెంట్ ఏమి మేడం, అదే నేను అట్లా మేడం, మేము చెప్పేది వినండి. ఒకరోజు టైం ఇవ్వండి మేడం, కలెక్టర్ దగ్గర టైం ఇవ్వండి. అక్కడ రఫ్ తీయాలి, మన కింద పడతాం. మేడం పెట్రోల్ పోసుకొని వస్తాం మేడం. సాటర్డే సండే చూసిస్తారా సాటర్డే సండే చూసిస్తారా మేడం? సాటర్డే సండే చూసిస్తారా మేడం? టైం ఇవ్వండి మేడం, మీ వల్ల పేపర్లు రాయాలి. సండే టైం ఇచ్చి 48 hours ఫోన్ చేయాలి. కలెక్టర్ డిసైడ్ మేడం, మేడం రూపాయి ఇప్పుడు కట్టలేదు, దాదాపు 15,000 నుంచి ఒక స్క్రాప్ దుకాణము రామదాస్ గారు మిర్యాలగూడ మున్సిపల్ కార్పొరేషన్లో చీకటి రోజు మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ఈయనే ఉంటాడు, మా పక్కనే కాజ్వాన్ సింగ్ గారు. ఆయన వారి గురించి అన్నీ తెలుసు. ఆయన హయాంలో ఈ యొక్క డిమాలిషింగ్ అనేది జరుగుతుంది ఈరోజు మిర్యాలగూడ మున్సిపల్ కార్పొరేషన్లో. రామదాస్ గౌడ్ వాళ్ళ కోడల పేరు మీద, వాళ్ళ పేరు మీద ఈ ప్రాపర్టీ దాదాపు 20 ఏళ్ళు. దానికన్నా ముందు ఎవరైతే పూర్తి సాలార్జన్ మంచిగా ఉందో ఆ అమర్ సింగ్ ఎవరైతే మేయర్గా ఇవాళ నా మీద కాంపిటీషన్ వచ్చి ఆ మేయర్ కావాలని చెప్పి అక్రమ పద్ధతులు అనుకుంటుండో ఆయన వాళ్ళ మీద భూములే, వాళ్ళ తాతలో వాళ్ళ నాయకులు ఇవన్నీ వాళ్ళ మీద భూములే. వాళ్ళు 1వ నెంబర్ 1011 సర్వే నెంబరు మేము 16 ఎకరాలకు వెనకట్నే కట్ చేసినాం. తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం రెగ్యులైజ్ చేయమని జీవో కూడా ఇచ్చింది. 1 కూడా సత్యనారాయణపురం సాయేశ్వరి కూడా 1లో కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేయమని చెప్పి జీవో ఇచ్చినారు. కానీ అసలు ఇది ఎల్ఆర్ఎస్ 2008లో అయింది, ఇవాళ కాదు, నిన్న కాదు. 2008 సంవత్సరం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క ప్లాట్లని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. టోటల్గా తెలంగాణ అంతా ఎట్లా చేసినారు, ఇక్కడ కూడా అంతే రెగ్యులరైజ్ చేశారు. అది కాకుండా మన బిల్డింగ్ పర్మిషన్లు కూడా రెవెన్యూ వాళ్ళే అప్పుడు ఇన్స్పెక్షన్ అథారిటీ ఉండే. రెవెన్యూ వాళ్ళు ఆర్ఐ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా క్లియర్ ప్రాపర్టీ అని చెప్పి మన రెవెన్యూ వాళ్ళు వచ్చి. కానీ సుధీర్ రెడ్డి రోజు పాపం ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆర్టీఓ ఏం చేస్తారు, ఈ పోలీసు అధికారులు ఏం చేస్తారు. ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు శని, అందరికి ఇక్కడ ఎంత అంటే అంత. ఇప్పుడు కూడా మా వాళ్ళు పోయి సుధీర్ రెడ్డి గారిని కలిస్తే ఆయన అంటాడట,
కార్పొరేటర్ని ఫోన్ చేయమను, కార్పొరేటర్ని రమ్మనమను మా దగ్గరికి. ఆ పార్టీ మారితే, కాంగ్రెస్ పార్టీ మారితే కనుక ఇబ్బంది లేదు అని చెప్పి అంటాడు. నిజంగా సిగ్గుచేటు. అంత అవసరమా సుధీర్ రెడ్డి గారు మీకు? అంత దారుణమా? అంటే డిమాలిషింగ్ అంటే ఒక మేయర్ పదవి కోసం, మేయర్ పదవి ఎప్పుడు ఒకసారి నన్ను అడుగురు మీరు, కావాలంటే ఇమ్మీడియట్గా రిజైన్ చేసేస్తారు. ఏముంటుంది ఆయన మేయర్ పుడితే నేను మేయర్ కాలే, లేకపోతే రేపు చచ్చినప్పుడు మేయర్గా కావాలేను. మేయర్గా నేను దిగమంటే 2 నిమిషాల్లో దిగిపోతా. ఏముంది, రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా, నీ అల్లుని పెట్టుకో, లేకపోతే నువ్వే పెట్టుకో, ఇక రోజు దోపిడీ చేసుకో. ఈ సత్యనారాయణపురంలో సాయం ఎవరొద్దన్నారు మిమ్మల్ని. కానీ ఈ పాపం అమాయకులైన చిన్న వాళ్ళు 150 గదాలు లేకపోతే 230 గదాలు కొనుక్కొని వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటుంటే ఈరోజు కక్షపూరితంగా కార్పొరేటర్లు వస్తలేనని కొన్ని అమ్మిన కోఆప్షన్ రామదాస్ గౌడ్ ఎవరైతే పెద్ద మనిషి ఉండో నీ శిష్యుడే నీ దగ్గరనే ఉన్నాడు ఆయన. ఇది అమ్మిన జగదీశ్వర్ రెడ్డి గారు ఆ పక్కనే ఉన్నాడు కోఆప్షన్. ఈ కార్పొరేటర్కి ఎదురుగానే ఉంది 3వ డివిజన్ కార్పొరేటర్ మా పర్వతాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉండేవాడు టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాడిని కూడా తీసుకొని ఇంతమందిని నువ్వు వేసుకున్నాక, ఇంతమందిని నువ్వు ఇదైపోయినాక అయినా సరే నీకు దాహం జారతలేదా? ధనదాహం జారతలేదా? నీ అల్లుతోటి 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నావట. మీ అల్లుని ఆయనే చెప్తున్నావట, నీకెందుకు 3 నెలల 2 నెలల నీకు డబల్ పైసలు ఇస్తా, ఎక్కడ పోదు పిజ్జాలు కూడా అంతకంత కోసం ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు సుధీర్ రెడ్డి గారు. అది నీకు తగునా? ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. నీకు ఇప్పుడు కలెక్టర్ గారిని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి 5వ తారీఖు నాడు యాక్చువల్గా ఉంటే 5వ తారీఖు 11 గంటలకి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటుంది. 12 గంటలకు నా మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి, ఫాల్స్ 420 కేసు ఎఫ్ఐఆర్ పెట్టి, ఆ ఎఫ్ఐఆర్ తోటి కలెక్టర్ తోటి చట్టంలో లేని అధికారాన్ని కలెక్టర్ వినియోగించుకొని ఆ కలెక్టర్ ఏమో నో కాన్ఫిడెన్స్ మోషన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. 420 కేసు చేయాలి. 420 కేసులు కూడా ఏమైందా? ఏముంది అంటే నేను సంతకాల డెవలప్మెంట్ కోసం తీసుకొని మిస్రిప్రజెంట్ చేసి దాన్ని నేను నో కాన్ఫిడెన్స్ మోషన్ వాడుతున్నా అని చెప్పి ఒక కార్పొరేటర్ పెట్టించినాం. వాస్తవమే. నేను సంతకాల డెవలప్మెంట్ తీసుకుంటే నేను తెల్ల కాగితాల మీద తీసుకున్నా, లేకపోతే నేను మొదటగా వాళ్ళ సంతకం తీసుకున్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా చదువు రాదా? అన్నీ వస్తాయి కదా. చదువు వచ్చిన కార్పొరేటర్లే వాళ్ళే సంతకాలు పెట్టి, ఆయన 5వ సంతకం, ఆయన 11వ సంతకం, 14 మందిలో ఇట్లా సంతకాలు పెట్టారు. అది ఫామ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ పైనే, ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ కాకుండా ఏది లేదు. కలెక్టర్ గారు చూసుకోలేదా? ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ పైన వేసుకుంటే సిగ్నేచర్ వెరిఫై చేసి అంతా వేసినాకనే మీరు 5వ తారీఖు డేట్ ఇచ్చారు కలెక్టర్ గారు. మరి మీకు కనిపించలేదా దాంట్లో సిగ్నేచర్లో? ఇక్కడ SP 2008లో ఉన్న మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుందండి? ఎనీ కాస్ట్ బై ఎనీ రీజన్ దే షుడ్ నాట్ బి అడ్జర్న్మెంట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకసారి డేట్ ఇచ్చినాక అని చెప్పుకున్నారు. అయినా సరే చట్టాన్ని మీ చేతులకు తీసుకొని జిల్లా అధికారి ఏంటి, చదువుకున్న వాళ్ళు ఏంటి, ఒక విచక్షణ కోల్పోయి మీరు ఒక అధికార పార్టీ సుధీర్ రెడ్డి చేసే తొత్తులకు మీ సుధీర్ రెడ్డికి మీరు భయపడి మరి మీరేమన్నా అక్రమం చేస్తున్నారా ఏం చేస్తున్నారా అని తెలియదు. కానీ ఈ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వారికి భయపడి మీరు ఇవాళ వారి బెదిరింపులకు మీరు భయపడి కలెక్టర్ గారు మీరు కూడా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ని దాని డేటు మీరు పోస్ట్ పోన్ చేశారు. మీరు ఇంత చదువుకున్న జిల్లా మేజిస్ట్రేటే అయితే ఇదా న్యాయం మీరు ఇవ్వాల్సింది కలెక్టర్ గారు. అట్లాగే ఈరోజు కూడా నిన్న మా అడ్వకేట్ గారు మా వాళ్ళు మీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. శనివారం రోజు అప్పీల్ ఇస్తానికి వెళ్తే మీరేమన్నారు, అప్పీల్ తీసుకొని సోమవారం 11 గంటలకు 11:30కు రమ్మని చెప్పి మీరే టైం ఇచ్చింది. అట్లాగే కనీసం ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అప్పీల్ కోసం ఇన్వాల్వ్ చేస్తే కూడా ఇన్వాల్వ్ అధికారి కనీసం ఆ ఇన్వాల్వ్ తీసుకోలేదు. అంటే మీరు మీ దగ్గరికి అప్పీల్ పోకుండా అప్పీల్ ఉంటే మీరు ఇది డిమాలిషింగ్ ఆపాల్సి వస్తుందని మీరు కావాల్సుకొని ఆ సుధీర్ రెడ్డికి, ఆ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి భయపడి ఆయన తొత్తులై, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ తొత్తులై మీరు కలెక్టర్ గారు ఆ కనీసం అప్పీల్ కూడా తీసుకోలేదు. మీరు ఇలా 11:30 టైం ఇచ్చింది. 11:30 వరకు మునిపోతుందా? 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ రేకుల చెట్లు ఉండే, ఇక్కడ గోడౌన్ ఉండే రామదాస్ గౌడ్ది. మరి ఆ 30 ఏళ్ళ నుంచి లేనిది ఇవాళ ఆయనకు వచ్చింది. ఇంకోటి మీకు కరెక్ట్ సబ్జెక్ట్ చెప్పాలి. అసలు ఈ పంచాయతీ అంతా మన ఎంఎస్ రెడ్డి కలెక్టర్ గారు ఉన్నప్పుడు పాత ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది మొత్తం సాలార్ చెందిది భూమి, ఇది ప్రైవేట్ వ్యక్తులది కాదని చెప్పి మీరు ఆ రోజు కలెక్టర్ ద్వారా కోర్టు పోయారు. కలెక్టర్ ద్వారా కోర్టు పోతే కోర్టు మీకు అప్పుడు చెప్పింది. అంటే అప్పటిదాకానేమో ఇది అసలు సాలార్జంగ్ భూమి అని చెప్పి గవర్నమెంటే క్లెయిమ్ చేసింది. టోటల్గా మొత్తం 350 ఎకరాలు కోర్టు పోయి, ప్లాట్ ఓనర్స్ కోర్టు పోయి, హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత
అప్పుడున్న కలెక్టర్ గారు దీన్ని సీలింగ్ ఎక్కడెక్కడైతే ఉందో తీయమని చెప్పి మా మున్సిపాలిటీకి ఇస్తే 10-11 సీలింగ్లో కంచె కూడా వేసినాం. 1వ నెంబర్లో ఇక్కడ మ్యాప్స్ లేవు, లేకపోతే అసలు ఇక్కడ ఎంత టికెట్ అయిందనేది కూడా ఇక్కడ కూడా డాక్యుమెంట్ ఇవ్వడం లేదని చెప్పి ఆ రోజు గౌరవ కలెక్టర్ గారే 1వ సర్వే నెంబర్ జోలికి పోలే. అయినా సరే 3 ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అంటారు. ఇక్కడ 3 ఎకరాల సీలింగ్ ల్యాండ్ అయితే పట్టదారుకు దీంట్లో వాళ్ళ ఫ్యామిలీ పార్టీషన్లో 18 ఎకరాలు 1వ నెంబర్ సర్వే నెంబర్లో ఉండే. 1వ నెంబర్ సర్వే నెంబర్లో ఉన్నప్పుడు ల్యాండ్ కేవలం 3 ఎకరాలు ఉన్నప్పుడు అసలు ఆ పట్టదారు అమ్మిందే దీంట్లో 2 ఎకరాలు. 9 ఎకరాలు ఏమో భారత్ సారథి, ఇప్పుడైతే సారథి స్కూల్ ఉందో వాళ్ళకి అమ్మిండు. 2 ఎకరాలు ఈ రామ్దాస్ అండ్ వీళ్ళందరికీ ఉన్నారు. అంటే 11 ఎకరాలు మాత్రమే అవుట్ ఆఫ్ 18 ఎకర్స్ ఈ యొక్క పట్ట భూమి దీంట్లో ఉంది. మిగతా 6 ఎకరాలు 7 ఎకరాలు ఏదైనా ఉంటే సీలింగ్ ఉంటే తీసుకోర్రి, ఎవరు వద్దన్నారు. ఎక్కడైతే పట్టా భూమి ఉందో పట్టా భూమిలోకి వచ్చి రిజిస్టర్డ్ ప్లాట్ ఏవైతే పట్టదారు ఉన్నారో పట్టదారు రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో అసలు మీరు ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కేవలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీకి ఆయుధం చేసుకోవాలి. ఇక్కడ మేయర్ ఏదో జర బాగా పనిచేస్తుండు, పబ్లిక్లకు ఏదో బాగా సేవ చేస్తుండు, మంచి బ్రహ్మాండంగా రోజు తప్పించి రోజు నీళ్లు కేసీఆర్ పుణ్యాన మంచిగా నీళ్ళు ఇస్తున్నాం, ఇక్కడ మంచి కరెంట్ ఇస్తున్నాం, ఇక్కడ వైకుంఠ ధామాలున్నాయి, ఇక్కడ రోడ్లు ఉన్నాయి, ఇట్లా పార్కులు సేవింగ్ చేసినాం, ఇంత చేసినాం. కానీ ఇదంతా మీరంతా కప్పిపుచ్చడానికి మీ అల్లుడిని చేసుకొని మీరు దీన్ని ఒక అడ్డాగా మలుచుకోవాలని పీర్జాదిగూడని అడ్డా చేసుకొని మీరు దోపిడీ చేయాలి, ఇక్కడ 100 కోట్లు సంపాదించాలని చెప్పి ఇవన్నీ కాపాడుకుంటూ వస్తున్నాం ఏళ్ళ నుంచి. 4.5 ఏళ్ళు నేను ఇక్కడ మేయర్గా ఒక్కరిని కూడా ఇక్కడ లంగల్ని దొంగల్ని రానియలే, ఒక్కరిని కూడా డబల్ రిజిస్ట్రేషన్ ఎంకరేజ్ చేయలే, మేము ఒకరిని కూడా దొంగ డాక్యుమెంట్ ఎంకరేజ్ చేయలే. ఇదే అమర్ సింగ్ ఎవరైతే మీ అల్లుడు ఉన్నాడో మీ అల్లుడు ఈ రోడ్ నెంబర్ 1, 2, 3 పైన కేసు వేసిండు. హైకోర్టు నుంచి ఒక కాగితం తీసుకొస్తే ఆ కాగితాన్ని బలం లేదని చెప్పి మేము దాన్ని పక్కన పెట్టి దాంట్లో కూడా మున్సిపల్ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొట్టుకున్న ప్రజలకు అన్యాయం కావద్దని. మరి మీ అల్లునికి ఈ సత్యనారాయణపురం మొత్తం మళ్ళీ దోపిడీ చేయాలి, లింక్ డాక్యుమెంట్లన్నీ సాలడ్ జంకంచెల మీదే ఉంది కాబట్టి ఆ సాలడ్ జంకంచెల మీ అల్లుడి తాతలు ముత్తాతలు అమ్మిరు కాబట్టి వాళ్ళ పేరు చెప్పి మళ్ళీ మొత్తం సాలడ్ జంకంచ 350 ఎకరాలు మళ్ళీ లిటిగేషన్ క్రియేట్ చేసి అని చెప్పి సుధీర్ రెడ్డి 100 కోట్లు దీంట్లో దోసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుండు. మరి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ మంత్రి గారికి వాళ్ళకి దయచేసి నాకు తెలియకుండొచ్చు, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇట్లాంటి చేయరు. మరి అయ్యా నేను ఒకటే చెప్తున్నా, సుధీర్ రెడ్డి గారు మీరు 100 కోట్లు దోసుకోవాలంటే వ్యాపారం చేయరు, నా లెక్క మస్తు సంపాదిస్తారు, లేకపోతే ఇంకెక్కడైనా ఏమన్నా ప్లాట్లో భూమిలో కొనముర్రి, మీరు అక్రమంగా సంపాదిస్తానని చెప్పి మీ యొక్క అల్లుడిని అడ్డం పెట్టుకొని మేయర్ అయినాక ఈ 350 ఎకరాల్లో లిటిగేషన్ క్రియేట్ చేసి ఈ 350 ఎకరాల్లో మళ్ళా డబల్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మీరు ఏదో కబ్జా చేయాలని చెప్పి 100 కోట్లు సంపాదించని చూస్తున్నావు సుధీర్ రెడ్డి, జాగ్రత్త, ఇది తప్పు. ప్రజలకు ఇప్పుడు ముందే నువ్వు ఉసురు పోసుకున్నావు, ఇదే పర్వతపూర్ ప్రజలు నిన్ను ఓడగొట్టిర్రు గతంలో, నిన్ను చీ అన్నారు, నిన్ను వస్తే ఇక్కడ ఆడోళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఘనత నీది. నీళ్ళు అడిగితే నీళ్ళు ఎవరి కోసం వచ్చిర్రు, ఇక్కడ ఎందుకు బతకనికి వచ్చిన నువ్వు ఇలా టీచర్లను కూడా అవమానించిన నువ్వు, అట్లా మహిళలను అవమానించిన నువ్వు, చిన్న కథనాలు వచ్చినాయి ఇక్కడ ప్రజలతో చీయగొట్టించుకుంటున్నావు నువ్వు. ఇవన్నీ కథనాలు వచ్చి నీకు గౌరవ కేసీఆర్ గారు నీకు ఆ రోజు బీఫామ్ ఇయ్యక మళ్ళీ నువ్వు 5 ఏళ్ళు ఉన్నా కూడా మళ్ళీ నీ కొడుక్కి పూనీలే పాప అని చెప్పి నీకు మేడ్చల్ జడ్పీ చైర్మన్ కూడా ఇచ్చారు. ఇంత దారుణమైన సుధీర్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్పినమాట మా వాళ్ళు వస్తే నీ దగ్గరికి ఆ పోచేయని ఫోన్ చేయమను నేను ఆపుతా అని. అంటే నీ దగ్గర ఉందా నీ ప్రభుత్వం, నీ ఇంట్లో నుంచి నడిపిస్తున్నావా, ప్రతాప్ సింగ్ గారు ఒక అడ్డ పెట్టుకున్నావా, ప్రతాప్ సింగ్ గారు అడ్డ పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావా నాకు అర్థమవుతుంది. మరి కలెక్టర్ నీకు తొత్త, మున్సిపల్ ఆఫీస్ నీకు తొత్త, మరి మన ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ నీకు తొత్త, బెదిరిస్తున్నావట రెవెన్యూ ఆఫీసర్ని ఎంఆర్ఓని, అడ్డగోలుగా తిడుతున్నావట, రికార్డింగ్లు కూడా ఉన్నాయి, అడ్డగోలుగా తిడుతున్నావట, ఆర్డీఓని తిడుతున్నావట, ఎంఆర్ఓని తిడుతున్నావట, కలెక్టర్ని కూడా బెదిరిస్తున్నావట. మరి అంత గొప్ప నేను ఎట్లయితున్నావో నాకు అర్థం కాలేదు సుధీర్ రెడ్డి. అంత 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 నీచమైన దిగజారుడు. రాజకీయం కావాలంటే మేయర్ కావాలంటే దమ్ముంటే మళ్ళా పోటీ చేయి. ఇదే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో నువ్వు వస్తావా, నీ కొడుకు వస్తారా, నీ అల్లుడు వస్తారా, నీకు చేతనైతే పోటీ చేయి. మేయర్ క్యాండిడేట్గా ముందే అనౌన్స్ చేసుకో. నేను పోయినసారి మేయర్ క్యాండిడేట్ అని చెప్పి నేను ఇక్కడ ప్రచారం చేసిన. ఈసారి కూడా నీకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు నేనే మేయర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి. ఇక్కడ నీ ఓటు పెట్టుకో. పీర్జాదిగూడలో గెలిచి చూపి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఇంకా 6 నెలలు కూడా లేదు పదవి. మాకెంత జనవరి 26 లాస్ట్. ఈ యొక్క 6 నెలలలోపే పదవి గుంజుకొని సంపాదించుకోవాలి.
చెప్తున్నమాట అందరికీ 6 నెలల తర్వాత మాదే ప్రభుత్వం 4 ఏళ్ళు మా ఇష్టం వచ్చింది చేస్తున్నాం అని చెప్తున్నమాట. నేను ఉన్నంత వరకు మేము ఉన్నంత పిజ్జా కూడా ప్రయాణంత వరకు మీ ఆటలు సాగనీయ సుధిరెడ్డి ఇట్లాంటిది ఏమైనా తాత్కాలికంగా నష్టం చేస్తుండొచ్చు. భూమి అయితే గుంజుకపోలేవు కదా, భూమి ఇక్కడే ఉంటుంది, భూమి ఏడికి పోదు. కోర్టులు ఉంటాయి, కోర్టుల మీద మాకు గౌరవం ఉంది, లేకపోతే అధికారుల మీద అప్పీల్ చేసుకుంటాం అవసరం అయితే తప్ప ఇట్లా మేము భయపడి ఈ యొక్క ఫిర్యాదుగూడలో కార్పొరేటర్లు వచ్చి నీకు లొంగి జీవుజుడు అని దండం పెట్టి నీకు కాలు పెట్టేది. నీకు వచ్చిన కార్పొరేటర్లు కూడా సిగ్గుపడుతున్నారు నీ దగ్గరికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టి నీ కాంగ్రెస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు. ఇవ్వని పడతాను ఇష్టం ఉన్నట్టు బూతులు తిడుతున్నావట అయ్యా, నీ నైజం అది, నీ దొరతనం ఇంకా ఓలే అట్లే ఉంది దొర అని కాలు మొక్కించుకునే పని ఇంకా నీకు అట్లే ఉంది. నీకు రేపు నూకలు ఫిర్యాదుగూడలో కానీ మేడ్చల్లో కానీ నీకు నూకలు లేవు. నువ్వు ఇది కాసుకో చెప్తున్నా, ప్రజలు నీకు ఈ పాపం ఉట్టిగానే పోదు, ఈ పాపం నీకు తగ్గుతుంది. సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పెట్టండి, కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పెట్టండి. అట్లయితుంది పర్మిషన్ ఇచ్చినట్లయితుందా? అందులో కేంద్రంలో కొడతారన్నా. కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పెట్టండి. సొంత మీద ఇచ్చినది ఏమవుతారు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.